ప్రియమైన దేవుని పిల్లరా, ఏం పాఠం నేర్చుకుని పోతున్నాం మనం ఇప్పుడు? ఆత్మహత్యలకు గల కారణాలు అనే పాఠాన్ని మనం నేర్చుకుని పోతున్నాం. కాబట్టి జాగ్రత్తగా విని మీరు పరిశీలించి నేర్చుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఆత్మహత్య అనే పదము అర్థం ఏమిటంటే, తనను తాను చంపుకోవడాన్ని ఆత్మహత్య అంటారు. ఆత్మహత్య అంటే అర్థం ఏమిటంటే, ఆత్మహత్యకు పర్యాయ పదం ఏమిటంటే బలవంతంగా మరణించటం. తనను తాను, తన దేహాన్ని తాను చంపుకోవడాన్ని ఆత్మహత్య అంటారు. ఎలా చంపుకుంటారు అని పరిశీలన చేస్తే, కొందరు ఉరేసుకుంటారు, కొందరు పాయిజన్ తాగుతారు, ఇంకొందరు మరో రకంగా బిల్డింగ్ మించి దూకి, లేకపోతే ఇంకా ఏదో రకంగా చనిపోతూ ఉంటారు, బలవంతంగా నేలలో దూకి, లేకపోతే మరో రకంగా చనిపోతారు. ఈ భూమి మీదకి తల్లి గర్భం నుండి ప్రవేశించినటువంటి మానవులకి ఎన్నో కోరికలు ఉంటాయి, ఉండవా? ఎన్నో కళలు ఉంటాయి, ఎన్నో సంతోషాలు ఉంటాయి. ఎంతో మంచి ఆనందాన్ని ఆస్వాదించాలి, మంచిగా బ్రతకాలనే కదా మనం కోరుకునేది. అయితే అర్ధాంతరంగా మధ్యలోనే తమ కోరికలను, తమ కుటుంబాన్ని, తమ జీవితాన్ని అన్నింటినీ త్యాగం చేసి విడిచేసి ఎందుకు బలవంతంగా చనిపోవాలనుకుంటారు అనేది మనము నేర్చుకుందాం. కాబట్టి దేవుని పిల్లలారా, జాగ్రత్తగా వినండి. మనము ఈ ఆత్మహత్య గురించి మనం నేర్చుకోవాలని అంటే ప్రధానంగా 3 భాగాలుగా ఈ విషయాన్ని విడగొడదాం. మన జీవితంలో సామాజిక పరిస్థితులు ఏముంటాయి, వేటిని ఎదుర్కొంటామో అనేవి 3 విషయాలుగా మనం విడగొడతాం. ఏంటి ఆ 3 విషయాలంటే, మొదటి విషయము ధనాపేక్ష. రాసుకోండి. మొదటి విషయము ధనాపేక్ష. ఏంటంటే మొదటి విషయము ధనాపేక్ష. రెండో విషయము ఏమిటంటే అక్రమ సంబంధాలు. అక్రమ సంబంధాలు. మూడో విషయం ఏమిటంటే ఆరోగ్య మానసిక సమస్యలు. ఈ 3 విషయాలు మనిషిని ప్రాముఖ్యంగా ప్రభావితం చేసి తన సంతోషకరమైన జీవితాన్ని ముగించటానికి ఈ 3 విషయాలు కారణం. ఎన్ని విషయాలండి శిరీష గారు? 3 విషయాలు కారణం. ఎందుకు ఈ 3 విషయాలు కారణం అంటే, మనకు చక్కగా దేవుడు రాయించి ఇచ్చినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం నేర్చుకుంటే, పరిశీలన చేయగలిగితే, మనము ఎవ్వరూ కూడా ఆత్మహత్య చేసుకోవాలని కానీ చనిపోవాలని కానీ ఆలోచనలు ఎవ్వరికి రావు. ఏంటి ఈ విషయాలంటే, మొదటి విషయం ఏమనుకున్నాం మనం? ధనాపేక్ష. ధనము గురించి దేవుడు ఏం రాయించాడో, పరిశుద్ధాత్మ దేవుడు పత్రికల ద్వారా ఏం నేర్పిస్తున్నాడో మనం చూద్దాం. అసలు ధనాన్ని గురించిన విషయం తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక, కొత్త నిబంధన గ్రంథము, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక, పేజీ నెంబర్ 191. ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా తీయాలి. 6వ అధ్యాయము, పేజీ నెంబర్ 192, 6వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూడగలిగితే తీయాలి, జాగ్రత్తగా వినాలి. 6వ అధ్యాయం, ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. మొదటిగా వినాలి బాగా. డిస్టర్బెన్స్ చేయదు దయచేసి. ఏమంటున్నాడు దేవుడు? ధనవంతులగుటకు ఆపేక్షించువారు.
నేను ధనవంతుని అవ్వాలి, నేను డబ్బు సంపాదించాలి, ఎలాగైనా సరే ఏ మార్గంలో అయినా సరే నేను ధనవంతుని అవ్వాలని అనుకునే వాళ్ళు, డబ్బును గురించి ప్రయాసపడేవాళ్ళు, ఆస్తుల్లో గొడవలు ఉన్నవారు, ఒకరి ఆస్తిని నేను పొందుకొనాలి అనుకునేవాళ్ళు ఏమేమవుతారంట? ఏమేమవుతారు వాళ్ళు? ఏమేమవుతారని చెప్తున్నాడు? మొదటిగా శోధన ఉంటుందట. నీకు ధనం కావాలి, ధనవంతులు అవ్వాలి, లేదా అందరికన్నా నేనే బాగా సంపాదించాలి, అందరికన్నా ఉన్నతంగా నేను ఉండాలి అని తప్పుడు మార్గాలలో సంపాదించాలనుకుంటే మొదటిగా వచ్చేది ఏంటండి? శోధన. ఏమొస్తుందని చెప్తున్నాడు దేవుడు? శోధన. నెక్స్ట్ ఉరి. నెక్స్ట్ ఏమవుతుందండి? ఉరి. తర్వాత మూడవది అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశల్లో పడుదురు. బాగా వినాలి. అక్రమమైన మార్గంలో ధనవంతులు అవ్వాలనుకుని ధనాపేక్ష కలిగిన వారు ఈ 3 విషయాల్లో పడతారు. అనేక రకాలైన హానికరములైన దురాశలు వాళ్ళలో నిండుకుని ఉంటాయి. చూడండి, చాలామంది డబ్బుల కోసం ఏదైనా చేసేస్తారు. ఏకలు చేయమన్నా కోస్తారు, హత్యలు చేయమన్నా చేస్తారు, తప్పులు చేయమన్నా చేస్తారు, మర్యాద చేయమన్నా చేస్తారు చాలామంది డబ్బుల కోసం. అవే హానికరమైనటువంటి పనులు. వీటన్నింటికి ప్రధానమైన మూలం ఏమిటంటే ధనాపేక్ష. అసలు మానవుడికి సమస్తమైన కీడు ఏంటంటే ధనాపేక్ష అన్నాడు. అక్కడే ఉంది చూడు శిరీష. ఏమండి 10వ వచనంలో, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. అసలు అన్ని కీడులకు మూలం ఏంటంటే డబ్బులు. నీకు సరిపోయేంత న్యాయమైనటువంటి మార్గంలో నువ్వు జీవించటానికి ఉపయోగించుకోవటంలో తప్పులేదు. దేవుడిస్తే ధనవంతుడు అవటంలో తప్పులేదు. కానీ దాన్ని మిస్యూజ్ చేసుకోవటంలో ప్రధానమైనటువంటి తప్పు ఉంది. ఏమన్నాడండి దేవుడు? చూడండి, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నారంట. ఎందులో నుంచి తొలగిపోయారు వాళ్ళు? విశ్వాసం నుండి తొలగిపోయి తమ్మును తామే పొడుచుకున్నారు. ఏ బాధలండి సుహాసిని గారు? తొలగిపోయి ఒక బాధ కాదు, నానా బాధలు. ఏదో ఒక బాధ అంటే ఒక బాధను రాసేవాడు ఆయన. నానా బాధలతో పొడుచుకున్నాడు అనమాట. అంటే ఒక మనిషి చనిపోయేంత వరకు, ఒక మనిషి క్షీణించిపోయేంత వరకు, ఉరివేసుకునేంత వరకు, శోధనలు పడేంత వరకు, ఇరుకుల్లో ఇబ్బందుల్లో పడేసేది బలమైన కోరిక ఏంటంటే ధనాపేక్ష. ఎలాగైనా డబ్బులు కావాలి అనుకునే కోరిక. సునీల్, ఎలాగైనా డబ్బు సంపాదించుకోవాలనుకోవటం ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. 5వ వచనంలో అన్నాడు ఆయన. 7వ వచనంలో మాట్లాడుతున్నాడు, మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. అన్న వస్త్రములు కలిగి ఉండి తృప్తిగా ఉండమన్నాడు దేవుడు. ఎంత ఆస్తున్నా ఏ లాభం? షుగర్ ఉంటుంది, ఏం తినలేరు. ఏమండి, షుగర్ బీపీ ఉంటే ఏం తినలేరు. 2 రొట్టె ముక్కలు తింటారు, మజ్జిగ తాగుతారు, అంతే. ఏం ఉపయోగం? ఏమైనా ఉపయోగం ఉందా? ఇదేనండి. ఏం పాఠం నేర్చుకుంటున్నాం మనం ఈరోజు? ఆత్మహత్యలకు గల మొదటి కారణం ఏమిటి? ధనాపేక్ష. మొదటి కారణం ఏంటంటే సామెతల గ్రంథంలో రాయించాడు ఆయన, ధనవంతుడు అవ్వాలన్న ఆలోచన కూడా రానివ్వద్దు. ఒకవేళ వస్తే దాన్ని విడిచిపెట్టన్నాడు. ఉన్న వాటితో సంతృప్తి చెంది, కలిగిన వాటితో ఆరోగ్యంగా ఉండి, సంతోషంగా దేవుణ్ణి సేవిస్తూ, దేవుని పనిలో ఉంటూ,
ఉన్నతమైన సంతోషమైన జీవితాన్ని కుటుంబంతో కలిసి సంతోషించటం మంచిది. యాకోబు పత్రికలో అన్నాడు, నేడైనా అవసరం లేదు, నేడైనను రేపైనను ఒకానొక పట్టణం వెళ్ళి సంపాదించుకుందాం రెండని చెప్పుకుని వారులారా, మీ జీవం ఏ పాటిది, ఆవిరి వంటి వారు. కాబట్టి దేవుని పిల్లలారా, ఒక మనిషి తనను తాను చంపుకోవడానికి, విశ్వాసంలో నుండి తొలగిపోవడానికి ప్రధాన కారణం ఏమని నేర్చుకున్నాం మనం? ధనాపేక్ష. నెంబర్ 1. ఎన్ని అంశాలుగా విడగొట్టాం మనము? 3 అంశాలుగా, 3 భాగాలుగా విడగొట్టాం. మొదటి భాగాన్ని నేర్చుకున్నాం. రెండో విషయం ఏమని చెప్పుకున్నాం మనం? అక్రమ సంబంధాలు. అక్రమ సంబంధం అంటే అర్థం ఏమిటి చెప్పండి? ఏమండి? అక్రమ సంబంధం అంటే అర్థం ఏమిటి చెప్పండి? తెలీదా? తెలీదండి ఎవరికి? సక్రమము కాని సంబంధాన్నే అక్రమ సంబంధం అంటారు. ఒక స్త్రీ తన సొంత పురుషుల్ని విడిచి మరొకరితో ఉండటాన్ని అక్రమ సంబంధం. ఒక పురుషుడు తన భార్యను విడిచి మరొకరితో జీవించటాన్ని అక్రమ సంబంధం అంటారు. మీరు విన్నారో లేదో, నేను పోయిన వారం కూడా మీకు ఒకసారి జ్ఞాపకం చేశాను, మీకు చెప్పాను దేవుని పిల్లలారా. పవిత్ర జయరాం గారు అనే సీరియల్ నటి, 53 ఏళ్ళ పవిత్ర జయరాం గారు అనే సీరియల్ నటి ఆమె. అయితే దేవుని పిల్లలారా, ఆమె మరొకరిని కూడా ఇంకొక పెళ్ళైనటువంటి యువకునితో కలిసి 6 ఏళ్ళుగా సహజీవనం చేస్తుంది. ఒక 2 నిమిషాలు ఆయన సౌండ్ ఆఫ్. సహజీవనం చేస్తుంది ఆమె. సహజీవనం చేస్తుంటే ఆమె యాక్సిడెంట్లో చనిపోయింది. ఏమైపోయిందండి? ఆమె యాక్సిడెంట్లో చనిపోయింది. ఆమె యాక్సిడెంట్లో చనిపోతే ఆమెతో కలిసి నివసించి ఆయన ఏం చేశాడు? ఏం వేసుకున్నాడండి? ఇప్పుడు ఏంటి కారణం ఉరేసుకోవడానికి? అక్రమ సంబంధం. బైబిల్ స్పష్టంగా మనకు చెప్తుంది అక్రమ సంబంధాల గురించి. ఏం చెప్తుంది? ఎక్కడుంది ఆ మాట అంటే, సామెతల గ్రంథము 5వ అధ్యాయంలో, సామెతల గ్రంథము 5వ అధ్యాయము ఒకసారి మనం చూడగలిగితే, సామెతల గ్రంథము 5వ అధ్యాయము ఏమండి 8-12 వచనాలు చూడగలిగితే చూడండి దేవుని పిల్లలు. తీశారా అందరూ? 534 పేజీ నెంబర్ తీశారా? జార స్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరంగా చేసుకును, దాని ఇంటి వాకిట దగ్గరికి వెళ్ళకము, వెళ్ళిన ఎడల పరులకు నీ యవన బలమును, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేత్తు. పురుషులే చెబుతున్నాడు, నా కుమారుడా, నువ్వు జార స్త్రీ మార్గానికి వెళ్ళకు. నీ కష్టం మొత్తం ఎవరిల్లు చేరుతుంది? అన్యులు చేరుతుంది. నీ జీవిత కాలం మొత్తం ఎవరికి ఇచ్చేస్తున్నావు? నువ్వు క్రూరులకి ఇచ్చేస్తున్నావు. ఎవరికి ఇచ్చేస్తున్నావు నీ జీవిత కాలాన్ని? క్రూరులు కాదు. చూడండి 11వ వచనంలో అద్భుతంగా మాట్లాడుతున్నాడు. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు, అయ్యో ఉపదేశము నేను ఎట్లా త్రోసివేసి తిని, నా హృదయపు గద్దింపునెట్లా తృణీకరించెను, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. నేను సమాజ సంఘముల మధ్య నుండి ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబట్టుకు కొంచెమే ఎడమాయనని నీవు చెప్పుకొనుచు మూలుగుచుందువు. ఏమంటే అక్రమ సంబంధాల వల్ల వచ్చే అనర్థాలు ఏమిటంటే, చివరికి నీ శరీరము కుళ్ళిపోద్ది. ఇవాళ అందమైన పేర్లు పెట్టుకుంటున్నారు. పెళ్లిగాని అమ్మాయి, పెళ్లిగాని అబ్బాయి, లేకపోతే పెళ్ళైన పెళ్ళైనా కలిసి జీవిస్తే అందంగా చెప్పుకునే మాట ఏమిటంటే, సహజీవనం చేస్తున్నామండి, సహజీవనం చేస్తున్నామండి అని అందమైన పేర్లు పెట్టుకుంటున్నారు. వాళ్ళు చేసేది వ్యభిచారం. వాళ్ళు చేసేది వ్యభిచారం. ఏం చెప్పుకుంటున్నారు వాళ్ళు? దాన్ని
సహజీవనము అని చెప్పుకుంటున్నారు, కలిసి జీవిస్తున్నామని చెప్పుకుంటున్నారు. వావి వరుసలు లేవు, వయసుతో సంబంధం లేదు, ఇవన్నీ లేవు. మన బెంగళూరులో పార్టీ జరిగింది, గుర్తుందా? పేపర్లు చదువుతున్నారా మీరు? రేవ్ పార్టీ. రేవ్ పార్టీ అంటే వరుసలు వాయులు ఉండవు, ఎవరితో ఎవరితో సంబంధాలు ఉండవు, డ్రగ్స్ తీసుకోవచ్చు, మందు తీసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. అదే రేవ్ పార్టీ. విడిగా తిరగటం, ఇదే వీటన్ని అక్రమ సంబంధాలకు గల ప్రధాన కారణం. చివరికి తిరిగి 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 ఆత్మహత్యను చేసుకుంటారు. ఏం చేసుకుంటారండి వాళ్ళు? ఆత్మహత్య చేసుకుంటారు. దేవుడు ఎప్పుడో రాయించాడు ఇవన్నీ. దేవుడు ఎప్పుడో చెప్పాడు, ఒక మనిషి కృంగిపోవటానికి, నశించిపోవటానికి, విరిగిపోవటానికి, మనసు పగిలిపోవటానికి, తనను తాను చంపుకోవటానికి ప్రధాన కారణము రెండో విషయం ఏమిటని చెప్పుకున్నాం మనం? అక్రమ సంబంధాలు. అదే చెప్తున్నాడు చూడు, 6వ అధ్యాయం 5వ వచనంలో, వేట కాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్లును, ఎరుకవాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లును తప్పించుకో. ఒకవేళ తెలియక నువ్వు ఉంటే తప్పించుకోవాలి, స్త్రీ అయినా పురుషుడైనా. ఈ అక్రమ సంబంధం మీరు పేపర్లలో చదివారా? ప్రియుడు ప్రియురాలు కలిసి భర్తను చంపివేశారు. పేపర్లో హెడ్లైన్స్ వస్తుంటాయి. అడ్డం వస్తున్నారని చెప్పి, భర్త అడ్డం వస్తున్నాడని చెప్పి. ఈ మధ్య కాలంలో మన ఖమ్మం జిల్లాలో జరిగింది. భర్తకి ఇంజెక్షన్ ఇప్పించింది. భర్తకి ఇంజెక్షన్ ఇప్పించింది. భర్త అడ్డం వస్తున్నాడని అతనితో ఒక ఆర్ఎంపీ డాక్టర్తో పాయిజన్ ఇంజెక్షన్ వేస్తే అక్కడికక్కడే చనిపోయాడు. హత్యలు, మానభంగాలు, చంపి నదుల్లో పారవేయటాలు, మురిక్కాలవుల్లో వేయటాలు, యవనస్తులు కలిసి తిరిగి పసిపిల్లలను, పసిగుడ్డులను కాలువల్లో, చెట్ల పొదల్లో వేస్తే పేపర్లో చూసి, మీడియా వాళ్ళు చూసి పేపర్లో రాస్తూ ఉంటారు. బాగా ఆలోచించండి దేవుడు. వీటన్నింటిలో ఇరుక్కుని పోయిన మనిషి లాస్ట్కి ఏం ఆలోచిస్తాడని అంటే, అవమానంతో, నిందతో, ఇరుకుతో, ఇబ్బందితో, జనాల్లో తలెత్తుకోలేక, నలుగురిలో తిరగలేక, ఇక్కడ రాయించాడు చూడు 14వ వచనం, 5వ అధ్యాయం 14వ వచనం, నేను సమాజ సంఘముల మధ్యను ఉండినను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబట్టుకు కొంచెమే ఎడమాయను అని నీవు చెప్పుకొనొచ్చు మూలుగుచుందు. సమాజంలో ఉంటావు కానీ తలెత్తుకొని తిరగలేవు. ఇబ్బందులైతాయి, ఇరుకులైతాయి, అక్రమ సంబంధాల వల్ల భార్యాభర్తలు విడిపోతారు, కుటుంబాలు పాడైపోతాయి, ఆర్థిక నష్టం జరుగుతుంది. చివరికి తీసుకునే నిర్ణయం ఏమిటి? ఆత్మహత్య. ఎక్కడుంది కారణం? మొత్తం మూట ఎక్కడుంది? అక్రమ సంబంధం. ఒక మనిషి ఎంతో సంతోషంగా ఉంటాడండి, తన యవ్వనాన్ని జీవించాలని, ఆనందంగా ఉండాలని, పిల్లలకు మంచి జీవితాన్ని ఇవ్వాలని అనుకుంటారండి చాలామంది. మధ్యలోనే చనిపోతారు. చేతుల మీద పేర్లు రాసుకొని, లేకపోతే లెటర్లు రాసి అక్కడ పెట్టి, నా చావుకు కారణం ఫలానా వాళ్ళని రాసి ఉరేసుకోవటం, లేకపోతే మందు తాగటం, లేకపోతే ఇంకేదో చేస్తారు. ఎప్పుడైనా హాస్పిటల్లో మందు తాగిన వాళ్ళని కక్కిస్తారు చూసారు మీరు? ఎంత భయంకరంగా ఉంటుందో, ఎంత భయంకరమైన పరిస్థితి అది. కాబట్టి దేవుని పిల్లలారా, ఆత్మహత్యకు గల రెండవ కారణం ఏమిటి? అక్రమ సంబంధాలు. రెండవ కారణం ఏంటంటే అక్రమ సంబంధాలు. మరి మూడవ కారణం గురించి కూడా మనం నేర్చుకుందాం. ఏం కారణం అండి? మూడవ కారణం మానసిక ఆరోగ్య సమస్య. ఏమండి? మానసిక సమస్య. బాగా ఆలోచించండి దేవుని పిల్లలారా. విదేశాల్లో అయితే ఇక తగ్గదు రోగం అనుకున్నప్పుడు, ఇక ఇతను భరించలేడు అనుకున్నప్పుడు ఒక ఇంజెక్షన్ వేస్తాడు. కుటుంబ సభ్యులతో సంతకం తీసుకొని, పర్మిషన్ తీసుకొని ఇంజెక్షన్ ఒకటి ఇస్తారు చనిపోవటానికి. తెలుసా? ఇంజెక్షన్ ఇస్తారు అంటే అనారోగ్య సమస్యలు అంత ప్రమాదకరమైనవి.
హాస్పిటల్లో తిరిగి తిరిగి తగ్గక ఇబ్బంది పడి చివరికి తీసుకునే నిర్ణయం ఏంటంటే చాలామంది చనిపోతారు. ఎయిడ్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది కిరోసిన్ పోసుకొని చచ్చిపోయారో తెలుసా? గ్యాస్ లీక్ చేసుకొని చచ్చిపోయారు ఎయిడ్స్ రోగులు. మీకు గుర్తుందో లేదో? ఇప్పుడు ఎయిడ్స్ తగ్గిందని అనుకుంటున్నారు, చాలామంది తగ్గలేదు. ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్లో పోతే లిస్ట్ చెప్తారు, మన ఊర్లో ఎవరెవరికి ఉంది, పొరుగు ఊర్లో ఎవరెవరికి ఉంది, ఈ ఊర్లో ఎవరెవరికి ఉంది, గవర్నమెంట్ లెక్కల్లో ఉంటాయి. కాబట్టి దేవుని పిల్లలారా, మొదటి కారణము, మూడవ కారణంలో చెప్పుకుంటున్న ఏంటంటే అనారోగ్య సమస్యలు అంత ప్రమాదకరమైన. అందుకనే ఆరోగ్యంగా ఉండటానికి కూడా దేవుడు చెప్తున్నాడు కొన్ని విషయాలు. ఆరోగ్యంగా ఉండటానికి కూడా సామెతల గ్రంథంలో ఎన్నో విషయాలు చెప్పాడు ఆయన. మరలా మానసిక సమస్యలు ఇక ఒకసారి మీరు గమనించండి దేవుని పిల్లలారా, మీరు బాగా ఆలోచించండి. పరీక్ష రాస్తూ మధ్యలోనే పోయి ఊరేసుకున్నారు పిల్లలు బాసర్లో. మీకు గుర్తుందా? పేపర్లో చదివారా? బాగా చదువుతారు పిల్లలు. అక్కడికి పోగానే వాళ్ళకి రాని ప్రశ్నలు అందులో వచ్చాయనుకోండి, టాయిలెట్ కన్నా వెళ్ళి ఊరేసుకుని చచ్చిపోయారు. ఒక సంవత్సరంలో సబ్జెక్టులు 3-4 మిగిలిపోయాయి అనుకోండి, మరొక సంవత్సరంలో సబ్జెక్టులన్నీ మిగిలిపోయారు. తీవ్ర ఒత్తిడి. తండ్రిని చూస్తే భయం, తల్లిని చూస్తే భయం. తల్లిదండ్రులు ఏం చెప్తారని అంటే, పలానా వాడు బాగా చదువుతున్నాడు, బాగా చదువు, వాడికి ఏమి ఇష్టం వీళ్ళు తెలుసుకోరు. చదువు అని బాగా ఒత్తిడి చేస్తారు. అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా తీవ్రమైన ఒత్తిడి వస్తుంటుంది, నొప్పులు బాధలు భరించలేదు. మానసిక సమస్యలు వచ్చినప్పుడు కూడా గెరాసినీల ప్రాంతంలో యేసు ప్రభు వెళ్ళినప్పుడు ఒక అతను అపవిత్రాత్మ పట్టి రాళ్లతో కొట్టుకుంటూ ఉంటాడు. తన మొహాన్ని తానే పగలగొట్టుకుంటుంటాడు, తనను తాను గాయపరుచుకుంటూ ఉంటాడు. యేసు ప్రభు వెళ్ళేసరికి సంకెళ్ళతో ఆయన బంధించిన ఆగడాయన, సంకెళ్ళతో బంధించిన అతను ఆగడు. అప్పుడు యేసు ప్రభు వెళ్ళగానే, నా కోసం ఎందుకు వచ్చావు ప్రభు అని అడిగినప్పుడు, నేను స్వస్థపరుస్తానంటే అపవిత్రాత్మ అంటుంది, నన్ను ఇక్కడి నుంచి నన్ను ఆ పందుల్లోకి తీసుకెళ్ళి ప్రభు అని అడుగుతాడు. అప్పుడు అతను మంచివాడిగా మారిపోతాడు. మానసిక సమస్యలు ఎప్పటి నుంచి మొదలవుతాయి అంటే చిన్నప్పటి నుంచి మొదలవుతాయి. కనుక తల్లిదండ్రులు పిల్లల ముందు ధరలవాట్లు చేయొద్దు. తండ్రి పొగ కాల్చుతున్నాడు అనుకోండి, పిల్లాడు చూస్తూ ఉంటాడు, పక్క నుండి వాడు కూడా అదే మైండ్ సెట్. మద్యం తాగుతుంటే అదే నేర్చుకుంటాడు. తల్లిదండ్రుల ఇంట్లో బూతు మాటలన్నీ ఏరి కోరి అన్నీ భార్యాభర్తలు కొంతమంది మాట్లాడుకుంటుంటే మనం వెళ్ళలేము, అక్కడ ఉండలేము. పిల్లలే మానసిక స్థితి ఏమైపోద్ది? పెరిగి పెద్దయి పిల్లలు సైకలాజికల్గా ఇబ్బంది పడతారు. మూడవ ప్రధాన కారణం ఏమిటంటే ఆరోగ్య మానసిక సమస్యలు. మానసిక సమస్యలు మూడవ కారణం. అందుకనే ప్రభువుని అందరూ శోధిస్తున్నప్పుడు, ఇబ్బంది పెడుతున్నప్పుడు ప్రభు ఒక మాట మాట్లాడాడండి. మూడవ కారణంగా ప్రభు ఒక మాట మాట్లాడాడు. ఎక్కడ మాట్లాడాడు ఆయన అంటే మత్తయి సువార్త 9వ అధ్యాయంలో. ఏమండి? మత్తయి సువార్త 9వ అధ్యాయంలో, ఏమండి? మత్తయి సువార్త 9వ అధ్యాయము చూడండి. 9వ అధ్యాయంలో 11వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా వినాలి. 11వ వచనం, పరిసయ్యులు అది చూసి, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేస్తున్నాడని ఆయన అడుగుతున్నారు. అందరూ పరిసయ్యులు అంటున్నారు, యేసు ప్రభు ఏంటి పాపులతో ఉంటున్నాడు, సుంకరులతో ఉంటున్నాడు, మంచి వాళ్ళతో కలిసి తిరగట్లేదు, ఈయన ఎలాంటి దేవుడు అండి? అందరు సమస్యలు ఉన్న వాళ్ళు అందరి దగ్గరికి ఈయన వెళ్తున్నాడు, వాళ్ళు ఈయన దగ్గరికి వస్తున్నారు. ఈయనేం దేవుడు అండి, ఈయనేం ప్రవక్త అండి, ఈయన ఎలాంటి వాడండి అని ఆయన అడుగుతుంటే యేసు ప్రభు ఒక్క మాటతో అన్నాడు. ఆయన ఒక్కటే మాట అన్నాడు యేసు ప్రభు. ఏమన్నాడు తెలుసా? అద్భుతంగా మాట్లాడాడు ఆయన. 12వ వచనంలో, ఆయన ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా అన్నాడు. తేల్చేసి ఏమన్నాడు ప్రభు? రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు
నేను ఎవరి కోసం వచ్చాను? రోగుల కోసం వచ్చాను, పాపుల కోసం వచ్చాను, మానసిక సమస్యలను ఉన్న వారి కోసం వచ్చాను, సంవత్సరాలుగా బంధింపబడే అపవిత్రాత్మల చేత పీడింపబడే వారి కోసం నేను వచ్చాను. నేను అవసరం. ప్రభు ఎవరికి అవసరము? ఇవన్నీ అవసరం. ఇవన్నీ పాపంతో ఉన్న వాళ్ళకి, రోగంతో ఉన్న వాళ్ళకి, సమస్యలతో ఉన్నవారికి, ఇరుకులతో ఉన్నవారికి, ఇబ్బందులతో ఉన్నవారికి, ఇవన్నీ ఉన్నవారికి అవసరం ఎవరంటే యేసు ప్రభు అవసరం వాళ్ళకు ఉంది. యేసు ప్రభువును ఆశ్రయిస్తే, ఆయన మాటలు ధ్యానం చేస్తే, ఆయన గురించి నువ్వు వింటే, ఆయన శిలువలో కాల్చినటువంటి రక్తాన్ని నువ్వు నేర్చుకుంటే, ఆయన నీ కోసం పడ్డ ప్రయాసం నువ్వు వినగలిగితే, నువ్వు హృదయంతో అంగీకరించగలిగితే, నీకు మానసిక సమస్యలు ఉండవు, అనారోగ్య సమస్యలు వైద్యం ద్వారా తగ్గిపోతుంటాయి, ఇరుకులు ఇబ్బందులు అన్నీ పోతాయి. నువ్వు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన నీ దరిదాపుల్లో కూడా రాదు. అది యేసు ప్రభువులో ఉన్నటువంటి మహత్యం. ఎందరో సైనికులు మారారు, ఎందరో అధికారులు మారారు, ఎందరో గొప్పవాళ్ళు యేసు ప్రభువుని చూసి మారారు. తెలుసా అండి? ఏం నేర్చుకున్నాం? 3వ అంశంగా రేవంత్ మనము ఆరోగ్య మానసిక సమస్య. వీరందరికీ ఎవరు అవసరము? యేసు ప్రభు అవసరం, ఆయన మాటలు అవసరం, ఆయన ఉన్నతమైనటువంటి విలువలు నేర్చుకుంటే ఇవి ఆగిపోతాయి. దేవుని పిల్ల ఏం పాట నేర్చుకుంటున్నాం చెప్పండి మనం ఈరోజు? ఆత్మహత్యలకు గల కారణాలు. ఏం పాఠము? ఆత్మహత్యలకు గల కారణాలు. ఎన్ని కారణాలు ప్రాముఖ్యంగా? 3 కారణాలు. మొదటి కారణము ధనాపేక్ష. మొదటి కారణం ఏమిటంటే ధనాపేక్ష. రెండవ కారణం ఏమిటి? అక్రమ సంబంధాలు. 3వ కారణము ఆరోగ్య మానసిక సమస్య. ఈ 3 విషయాల్లో గనక ప్రధానంగా మనిషి నిలబడగలిగితే వాక్య ప్రకారంగా ఎన్నటికీ చనిపోవాలన్న ఆలోచన రాదు. వస్తుందా చెప్పండి? వస్తుందండి? రాదండి. కాబట్టి క్రైస్తవులుగా, దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా, దేవుణ్ణి అంగీకరించిన దేవుని బిడ్డలుగా మనము నేర్చుకున్నటువంటి మాటలను కొట్టుమిట్టాడుతున్న వాళ్ళకు, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకు, ఇరుకుల్లో ఉన్న వాళ్ళకు, ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారికి, జీవితాన్ని ముగించుకోవాలనుకునే వారికి మనము నేర్పాలి, నేర్పించాలి, వారిని బ్రతికించి ప్రభువులోకి నడిపించాలి. మన బాధ్యత ఏమిటంటే వారికి నేర్పించి మనము వారిని ప్రభువులోకి నడిపించాలి. అది మనందరి బాధ్యత. 1 సెకండ్ చెప్పండి ఒకసారి దేవుని పిల్లలు. ఏం పాట నేర్చుకున్నాం మనం? ఆత్మహత్యలకు గల కారణాలు. ఏమేం కారణాలు? ధనాపేక్ష, అక్రమ సంబంధాలు, ఆరోగ్య మానసిక సమస్య. వీటన్నింటికి మందు ఎక్కడుంది? దేవుని వాక్యములో ఉంది. అదే దేవుని వాక్యం అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి దేవుని పిల్లల వాక్యాన్ని ధ్యానం చేసి మీరందరూ అర్థం చేసుకొని నేర్చుకొని అలాంటి వారిని రక్షించాలి. మీరు కూడా అలాంటి ఛాయల్లోకి వెళ్లకుండా మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ కాపాడబడాలని అందరికీ తెలియజేస్తూ గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగి పరలోకమందున్న మా తండ్రి దేవ, మీరు అనుగ్రహించిన కృప వలన మాత్రమే పిల్లలకు చెప్పి ఉన్నాం తండ్రి. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు నాయన, మీరు అనుగ్రహించిన కృప జ్ఞానం తండ్రి. విన్న వారందరూ తమ జీవితాల్లో అలవర్చుకొని మరికొందరికి నేర్పించి వారు నేర్చుకుని ప్రతి ఒక్కరు కూడా దేవుని యొద్దకు నడవబడే విధంగా మమ్మల్ని అందరినీ పురికొల్పమని ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.